నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏలేరు ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆయన అక్కడ పర్యటించారు, సమస్యలు తెలుసుకున్నారు, చూశారు, నేరుగా రంగంలో దిగారు. ఆ బురదకు గురైన ప్రాంతం అంతా ఆయన స్వయంగా నేరుగా దిగి అక్కడ పరిశీలించి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు కూడా తెలిపారు. అసలు ఏంటో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఇప్పుడు మనం. చాలా మంది అడిగారు అసలు ఇంత విపత్కర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు. యాక్చువల్ గా ఆయనకి హెల్త్ బాగోలేదు. సో కొంచెం ఆయన హెల్త్ బాగోవడంతో రెస్ట్ లో ఉన్నారు. సో కొంచెం ఆరోగ్యం సెట్ అయిన తర్వాత బయటకు వచ్చారు. నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు ఏమని, నేను బయటకు రావద్దన్నాను, ఎందుకంటే ఆయన బయటకు వస్తే ఫ్యాన్స్ ఎగబడతారు. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సెక్యూరిటీ ఇవ్వడం ఇబ్బంది అని ఆయన క్లియర్ కట్ గా తెలిపారు. కానీ నిన్న ఏలేరు ముంపు ప్రాంతంలో ఏదైతే పంట నష్టం జరిగిన ప్రాంతానికి ఆయన దిగారు, పరిశీలించారు. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన మాటలు కూడా మాట్లాడారు. ఏంటంటే ఇది మేము ఒక యుద్ధ ప్రాతిపదికన కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎవరికి అన్యాయం జరగబోనివ్వం, చూస్తూ ఉంటే మేము నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని పవన్ కళ్యాణ్ తెలపడం అయితే జరిగింది. వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్ గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీరు నేరుగా రంగంలో దిగారు, చూశారు. కొంచెం సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏదైతే నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో గాడిలో పెట్టి దానికి సంబంధించిన వివరాలు కానీ నెక్స్ట్ దానికి సంబంధించిన ఇంకా ఏవేవి ఉన్నాయో మొత్తం లాభాలు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రప్పించండి. ఎందుకంటే చూస్తున్నారు మీరు కూడా. సో మీ మాట చంద్రబాబు నాయుడు మాట కేంద్ర ప్రభుత్వం వింటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100% న్యాయం కూడా చేయండి. కొంచెం ఆ దిశగా కూడా అడుగులేయండి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగన్ కాలనీ పేరు ఏదైనా అనుకోండి. బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచిలకు లబ్ధిదారులు. దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మట్టుకే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్ గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమి లేవు. కనీసం వాళ్ళు అడిగేదంటే కనీసం చూడండి, అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన వైసీపీ కాలనీ అని క్లియర్ కట్ గా ఆయన తెలుపుతున్నారు. కానీ అక్కడ ఏదైతే జరిగిందో మొత్తం అసలు అక్కడ చిందరవందరగా ఉందని పవన్ కళ్యాణ్ గారు తెలపడం జరిగింది. మీరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని ఒక నిమిషం, కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు చేయాల్సిందంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది. నేను అలాంటి కోరుకుంటాం. మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగిందో పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీరు చెప్తున్నారు ఏమని, ఇంత దోపిడీ జరిగింది, దుర్మార్గం జరిగింది, ఇళ్ల పట్టాల మీద పెద్ద స్కామ్ చేస్తారు, ఇవన్నీ తెలుపుతున్నారు కదా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఇంత నష్టం కారణం గత ప్రభుత్వం హయామని మీకు తెలుసు కాబట్టి యాక్షన్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షించండి. మీకు ఆర్డర్స్ కూడా, మీకు ఆ పవర్ ఉంది కాబట్టి ఆ దిశగా కూడా మీరు అడుగులేయండి. చూడండి, జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్టం తీవ్రత తెలుస్తూ ఉంటుంది. మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది. దీని మీద ఇది ఒక్క పిఠాపురం సంబంధించిన ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు వీటన్నిటి మీద ఒక్కసారి మీరు పిఠాపురం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించండి. ఎక్కడైతే వర్షాలకు గురైన, ముంపుకు గురైపోయిన, మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, చూడండి, మొత్తం తెలుసుకోండి, నివేదికని ఏర్పాటు చేయండి, కేంద్ర ప్రభుత్వానికి పంపండి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు కూడా అన్ని ఏర్పాటు చేయండి. నెక్స్ట్ మీకు అన్ని తెలుసు కాబట్టి, అన్ని చెప్తున్నారు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీరు కొంచెం పబ్లిక్ లో ఉండండి. కనీసం మీకు హెల్త్ బాగుండకపోతే సమీక్ష సమావేశాన్ని నిర్వహించండి. అట్లీస్ట్ సమీక్ష సమావేశం నిర్వహించి కొంచెం ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకుంటే ఇంకా బాగా ఆదరణ అయితే పెరుగుతుంది. ఒక రిక్వెస్ట్ గా అయితే మేము కూడా మీకు తెలపడం అయితే జరుగుతున్నాం. అందరి స్టేట్ భాగస్వామ్యంతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత
వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం. సో మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు, సమస్యలు తెలుసుకున్నారు, చూశారు, రంగంలోకి దిగారు. సో మొత్తం నష్టం వాటింది. ఈ నష్టం గల కారణం గత ప్రభుత్వం వైఫల్యం ఆయన కూడా తెలుపడం జరిగింది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ ఉపేక్షించకండి, చట్టపరంగా చర్యలు తీసుకుని రాష్ట్రం కావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర కానీ సదుపాయాలు ఏర్పాటు చేయవలసింది ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురమే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక్కసారి పరిశీలించండి, పర్యటించండి, లేదా సమీక్ష సమావేశం నిర్వహించి మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటని ఎప్పటికప్పుడు టైం టు టైం మినిట్ అప్డేట్ ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తాం.